అత్తగారు హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అన్న వాళ్ళ పాప అండి. నేను వీడియో తీస్తుంటే ఫోటోలు తీస్తున్నారని చెప్తుంది. వ్లాగ్ వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, వనభోజనానికి వెళ్ళిన వీడియో అండి. కార్తీక మాసంలో కొన్ని విశేషమైన రోజులలో ఉసిరి చెట్టు కింద భోంచేయాలంటారు కదండి. ఆ రోజులలో కుదరకపోతే కార్తీక మాసంలో ఏ రోజైనా ఒకరోజు ఉసిరి చెట్టు కింద భోంచేస్తే మంచిది అంటారు కదా. నాకైతే సండే కుదిరిందండి. సండే అయితే మార్నింగ్ లేవగానే అందరూ ఫ్రెష్ అయిపోయి వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. మేమందరము ఎప్పుడు ఇలాగే కలిసి సెలబ్రేట్ చేసుకుంటామండి ఏదైనా. సన్ను గమగమానా సన్ను గమగమ అంటాడా. వంటలు వచ్చేసి బెల్లం పాయసం, కొబ్బరన్నం, వెజిటేబుల్ రైస్, దద్దోజనం, తొంకాయ కూర, గోవాకు పుల్లగూర, రసం, వైట్ రైస్ అండి. వంటలన్నీ చేసుకొని అయితే ఇంకా మేము బయలుదేరిపోయాము. ఆటో మాట్లాడుకున్నాము. ఆటోలో వెళ్ళే వాళ్ళు ఆటోలో వెళ్ళారు, బైక్లో వచ్చేవాళ్ళం బైక్లో వెళ్ళామండి. మేము బయలుదేరి వెళ్ళేసరికి అయితే 12 అయిందండి. ఆటోలో మా అవ్వ, పిన్ని, మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మ, అన్న పిల్లలు, మా మామ కొడుకు అయితే వెళ్తున్నారు. మా వదిన వాళ్ళ అమ్మ, వదిన అయితే ఒక బండిలో వచ్చారు. ఇంకా మా బావ వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ డైరెక్ట్గా అక్కడికే వచ్చారండి. నేను, మా అక్క, మా అన్న మాత్రం ఒక బండిలో వచ్చారు. పార్క్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ఉందండి. ఇక్కడ మా పెద్ద వదిన వాళ్ళ పెద్ద పాప అండి. మేము పార్క్ అయితే వచ్చేసామండి. వనభోజనాలు పార్క్లో ఏంటి అనుకుంటున్నారా? శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ప్రొద్దుటూరు అండి. పార్క్లో మనకు కావాల్సిన ఉసిరి చెట్లు ఉన్నాయి. అందరం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకొని అందరూ తట్టాపుట్టా సర్దుకొని అయితే పార్క్లోకి వెళ్తున్నాము. నేనైతే ఎప్పుడు ఈ పార్క్కి రాలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. మా వదిన వాళ్ళు అయితే ఎప్పుడు వస్తుంటారు. ప్రొద్దుటూరులో ఉన్న వాళ్ళైతే ఈ రాజీవ్ గాంధీ పార్క్కి అయితే రండి, చాలా బాగుంది. పిల్లలకి ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది, చాలా క్లీన్గా కూడా ఉందండి. ఆల్రెడీ ప్రొద్దుటూరులో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పార్క్లో చిన్న షాప్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ పార్క్ ఉంది. పార్క్లో పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇక్కడ మేమైతే ఉసిరి చెట్టు కోసం చూస్తున్నాము. ఈ పార్క్లో చాలానే ఉసిరి చెట్లు ఉన్నాయి. మేము వచ్చేసరికి ఆల్రెడీ చాలా ఫ్యామిలీస్ అయితే ఉసిరి చెట్టు కింద పూజ చేసి కూర్చొని ఉన్నారండి. కొంతమంది భోజనం కూడా చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని ఉసిరి చెట్లు ఉన్నాయో. ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్క ఫ్యామిలీ అయితే కూర్చొని పూజ చేసి భోంచేస్తున్నారు. ఇప్పుడు ఉన్నవే కాకుండా కొత్త చెట్లు కూడా నాటారండి. మేము కూడా ఒక ఉసిరి చెట్టు కింద అయితే కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసాము. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి భోజనం చేయడం చాలా మంచిది కదండి. అలాగే మనము సరదాగా వెళ్ళినట్టు కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఎంజాయ్మెంట్తో పాటు అందరితో కలవడం కూడా అలవాటు అవుతుంది. వీలైనంత వరకు మేము ఎప్పుడు ఇలాగే కలుస్తుంటాము. ఒక పక్క మేము పూజలు చేస్తుంటే ఇంకో పక్క పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లల దగ్గర మా అన్న వదిన వాళ్ళు అయితే ఉన్నారు. మా అన్న వాళ్ళ పాప వదిన అయితే హాయ్ చెప్తున్నారు. పిల్లలైతే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అక్క వాళ్ళ పిల్లలు చదువులో బిజీగా ఉన్నారండి, ఇంటర్ బీటెక్ చదువుతున్నారు. వాళ్ళు కూడా ఇలా చిన్నప్పటి నుంచి బాగా కలిసి ఆడుకునేవాళ్ళు. రాలేకపోతున్నందుకు వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. మేము కూడా వాళ్ళని చాలా మిస్ అవుతుంటాము. ఇంకా మా చెల్లెలు వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, ఇంకో అన్న వాళ్ళు అందరూ కూడా బిజీగా అయిపోయారు. వీలైనంత వరకు వస్తుంటారు, కుదిరినప్పుడు వీలైనంత వరకు రావాలనే చూస్తుంటారు. ఇంకా మా పూజ అయితే అయిపోయిందండి. మా అన్న అయ్యప్ప స్వామి మాల వేశారండి. మా అన్న స్వామి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ స్వాములందరూ కూడా వచ్చారండి. ఫస్ట్ స్వాములందరూ అయితే భోంచేసి వెళ్ళారు. అబ్బాయి మా మామ కొడుకు అండి, నాకు వీడియో తీయడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంటాడు. చిన్న బాబు అయితే మా చెల్లెలు కొడుకు. చెల్లెలు వాళ్ళు అయితే రాలేదండి, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. వాళ్ళ బాబు, పిన్ని, బాబాయ్ అయితే వచ్చారు. ఇంకా
ఇంకా స్వాములందరూ తినేసి వెళ్ళిపోయాకైతే మేము కూర్చొని భోంచేసాము. భోజనాలు అయ్యాక మేము కూడా కాసేపు ఆడుకొని ఎంజాయ్ చేయాలనుకున్నామండి. కాకపోతే వర్షం పడింది. మేమందరం కూడా డిసప్పాయింట్ అయ్యాము. కాకపోతే మేము పూజ చేసుకొని భోజనాలు చేసేంత వరకు కూడా వర్షం అయితే రాలేదు. మా భోజనాలు అయిపోయిన తర్వాతనే వర్షం పడింది. దానికైతే హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇక్కడ మా అన్న వాళ్ళ పాప నేను రైట్ హ్యాండ్తో తింటున్నా, నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నావు అంటుంది. మా బాబు కూడా నేనే కరెక్ట్, నాది రైట్ హ్యాండ్, నీదే లెఫ్ట్ హ్యాండ్, నువ్వేం లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నావు అంటున్నాడు. ఎవరు కరెక్ట్ మమ్మీ అని నన్ను అడుగుతున్నాడు. ఇద్దరు కరెక్టే అని చెప్తున్నాను. నువ్వు అలా తిరిగితే నీది రైట్ వస్తుంది, నువ్వు ఇలా తిరిగితే నీది రైట్ వస్తుంది అని చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క మా అక్క కోడలు, పెద్ద కోడలు కూతురు. అక్కడ మా చెల్లెలు కూతురు. నేనే ఫ్రెండ్స్. ఈ అబ్బాయి మా అల్లుడు, మా అక్క కొడుకు, చిన్న కొడుకు, ఒక అల్లుడు, పెద్ద కొడుకు. ఇదో మా పెద్ద కోడలు, చిన్న కూతురు, పెద్దమ్మ జోక్ చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పు అంటారని. అలాగే కాసేపు కామెడీగా జోక్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈలోపు గాలి వాన స్టార్ట్ అయ్యింది. ఇంకా మేము వచ్చేసాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అందరికీ ఇంకో వీడియోతో కలుస్తాను.